వెల్కమ్ టు నవత టీవీ. నేను పావని. ఈ రోజు మన నవత టీవీలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నిగూఢమైనటువంటి తర్కంతో విశ్లేషించుకుందాం. అదేంటంటే, హిందువులు విగ్రహారాధన చేస్తారు కాబట్టి వారు రాయిని పూజిస్తారు. అది మూఢనమ్మకం అని కొందరు అరకొర జ్ఞానం కలిగిన వారు విమర్శిస్తుంటారు. మరి హజ్ యాత్రలో జమారత్ అల్ అక్బా అనే ఘట్టం ఒకటి ఉంటుంది. ఇబ్రహీం గారు తన కుమారుడిని బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు సైతం ప్రలోభ పెడితే అతడిని తరిమి కొట్టడానికి ఇబ్రహీం రాళ్లు విసిరారు. ఇక దానికి గుర్తుగా ఈ రోజు అక్కడ ఉన్న గోడలపై, స్తంభాలపై 7 రాళ్ల చొప్పున విసురుతారు. ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక రాయిలో సైతం ఉన్నాడని నమ్మి మీరు రాళ్లు విసరడం ఆచారమైనప్పుడు, అదే రాయిలో పరమాత్మ ఉన్నాడని నమ్మి మేము పూజించడం మూఢనమ్మకం ఎలా అవుతుంది? రాయిలో సైతం కనిపిస్తున్నప్పుడు సర్వవ్యాప్తమైన ఆ పరమాత్మ ఎందుకు కనిపించడం లేదు? ఇది మీ ద్వంద్వ ప్రమాణాలకు పరాకాష్ట కాదా? సనాతన ధర్మం చాలా స్పష్టంగా చెబుతోంది, ఈశావాస్యం ఇదం సర్వం. అంటే ఈ జగత్తులో ప్రతి అణువులో ఆ పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయన కంటికి కనిపించినంత సూక్ష్ముడు. ఈ బ్రహ్మాండమంతా తానే ఉన్న స్థూలుడు. హిందువు రాయిని పూజించడు, ఆ రాయిలో ఉన్న దైవత్వాన్ని పూజిస్తాడు. అణువులో దైవాన్ని చూడగలిగే ఉన్నతమైన సంస్కారం మాది. పరమాత్మ కేవలం ఒక ఆకాశంలోనో ఒక సింహాసనం మీదో పరిమితమై కూర్చుంటాడని నమ్మడం అంటే ఆ దేవుడి శక్తినే మీరు పరిమితం చేస్తున్నట్లు లెక్క. ముందు మన ప్రామాణిక గ్రంథాలను చదవండి, అందులోని జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. జ్ఞానం లేని చోట విమర్శ ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట దర్శనం ఉంటుంది. పరమాత్మ ఒక చోట ఉండి మరో చోట లేడు అని చెప్పడం అంటే ఆయన సర్వవ్యాపకత్వాన్ని తక్కువ చేయడమే. అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడని దర్శించగలిగేది, ఆచరించేది ఒక్క సనాతన ధర్మం మాత్రమే. ఆ సత్యం తెలుసుకోలేక ఎక్కడో స్వర్గంలో కూర్చొని తీర్పులు ఇచ్చే పరిమిత దేవుణ్ణి నమ్మే మందబుద్ధులకు ఈ అనంతమైన తత్వం అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. చివరిగా ఒక మాట, రాయిలో సాతాను చూసే కళ్ళ కంటే రాయిలోనూ దైవాన్ని చూడగలిగే హృదయమే ఎంతో గొప్పది. జై సనాతన ధర్మం.